నేను మీ అదిల్ రవి. ఒక వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత మరలా మాట్లాడుకుందాం. వీడియో చూసారుగా. ఈ పిల్లోడు ఈ మధ్య కాలంలో ఒక క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అనుకుంటా మ్యాచ్ జరిగింది. నాకు తెలిసి బహుశా నేను క్రికెట్ ఎక్కువ చూడను కనుక ఇండియా గెలిచింది అనుకుంటా. ఆ ఉత్సాహంలో, ఆ ఆనందంలో ఒక పిచ్చోల్లాగా, ఒక సైకో లాగా ఎలా బిహేవియర్ చేశారో మీరు చూశారు. పక్కనే ఉన్న ముసలమ్మ భయభ్రాంతులకు గురవుతా ఉంది. పక్కనే వాళ్ళ అమ్మనో లేకపోతే ఇంకో మహిళ ఫోన్ పట్టుకొని వీడియో తీస్తా ఉంది. ఆ వీడియో తీసే క్రమంలో ఈ పిల్లోడు చొక్కా ఇప్పేసి భయంకరంగా కేకలు వేస్తా ఉండడం ముసలమ్మ ఆందోళనగా చూస్తా ఉంది. వీడికి ఏమైంది అని, పిచ్చోడిలా బిహేవియర్ చేస్తా ఉన్నాడు. వీడికి ఏమైంది, ఏమైనా పిచ్చిగిట్ట లేచిందా అనేసి చూస్తా ఉంది ఆ ముసలమ్మ. పక్కన ఉన్న తల్లి, పక్కనే కనిపిస్తున్న ఆ తెల్లలుంగితో ఉన్నటువంటి తండ్రి ఏమాత్రం అలా చేయకూడదు అని గద్దించకుండా వాడు షర్ట్ మొత్తం విప్పి భూమి మీద సాష్టాంగపడి ఆనందంతో కేకలు వేస్తా ఉన్నాడు. పిచ్చి అంతగా ముదిరింది అంటే మరి తల్లి తండ్రి భయం భక్తి అనేది ఏమైనా నేర్పిస్తా ఉన్నారా, లేకపోతే గాలికి వదిలేశారా? తల్లి తండ్రి ముందే ఆ పిల్లోడు ఆ విధంగా బిహేవియర్ చేస్తారు. చాలా మంది ఇప్పుడు ఎంత విజయం వచ్చినా, వరల్డ్ కప్ సాధించినా, లేకపోతే ఎంత ఘన విజయాన్ని సంపాదించినా అట్లాంటి బిహేవియర్ అనేది ఏ పిల్లలు కూడా చేయరండి. చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఇట్లాంటి బిహేవియర్, ఇట్లాంటి అల్లరా చిల్లర బిహేవియర్ అనేది చేయరు. వాడు ఎంత కేకలు, అసలు మామూలుగా మనం సెల్ ఫోన్లోనే వీడియో చూస్తే అంత భయంకరమైన కేకలు, వాల్యూమ్ తక్కువ పెట్టుకోవాలి, సౌండ్ తక్కువ పెట్టుకోవాలి అని అంతగా వాడు మొత్తుకుంటా ఉన్నాడు ఆ పిల్లోడు. అలా మొత్తుకోవడానికి వాడికి ఆనందం ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇండియా గెలిచిందంటే భారతదేశంలో నివసించే వ్యక్తిగా ప్రతి ఒక్కరికి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిట్లు మొత్తం క్రాస్ అయి పక్కనే తల్లి ఉంది, పక్కనే తండ్రి, పక్కన నాయనమ్మను అమ్మమ్మను కూర్చొని ఇంట్లో వాళ్ళు భయపడతారు, తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు అనే భయం అనేది కూడా లేకుండా అలా బిహేవ్ చేస్తూ మాట్లాడతాను. ఒకవేళ మీ కుటుంబంలో కూడా మీ పిల్లలు అలాగే ప్రవర్తిస్తే వారికి కరుగ్గా, అంటే గట్టిగా మొరటుగా కాకుండా పిల్లలకి ఎలా బోధించాలో, ఎలా బిహేవియర్ చేయాలో, ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పించాలే తప్ప ఇట్లా పిచ్చి పిచ్చిగా అరవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి స్కూల్లో పిల్లలు పాఠాలు చదువుకుంటూ కుప్పగూలిపోతా ఉన్నారు. నిలబడి చదువుతూ నిలబడటే కుప్పగూలి చనిపోతా ఉన్నారు. బెంచీల మీద కూర్చున్న పిల్లలు బెంచీల మీద కూర్చున్నట్టే కుప్పగూలి కింద పడిపోతా ఉన్నారు. పాటలు పాడేవారు పాటలు పాడి చనిపోతా ఉన్నారు. డాన్సులు వేసేవారు డాన్సులు వేసి చనిపోతా ఉన్నారు. అతి ఉత్సాహం కానీ అతి బాధాకరం కానీ రెండు ప్రమాదమే అనేసి శాస్త్రవేత్తలు మనకి పరిశోధనల ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అమిత ఆనందాన్ని ఒక సక్రమైన రేంజ్ లోకి మార్చుకొని అంతవరకు ఆనందించాలి. మరి యాంగ్జైటీ, డిప్రెషన్, బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక సమాన స్థితికి తీసుకొచ్చుకొని ఈక్వల్యూషన్ మైండ్ లో మనం లేకపోయినట్టయితే అతి ఆనందాన్ని కానీ అతి దుఃఖాన్ని కానీ బ్రెయిన్ కానీ గుండె కానీ కంట్రోల్ చేయలేక
ఈరోజు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతా ఉన్నారు. కరోనా తర్వాత మనం చాలా మందిని చూస్తా ఉన్నాం, చాలా వార్తలు వింటా ఉన్నాం. ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి సంబరపడితేనో సంతోషపడితేనో నాకేమో నొప్పి రాలేదు, నా ఇంటి పక్కనోడో నా ఊరు పక్కనోడో నాకైతే తెలియదు అబ్బాయి. అసలు ఏ రాష్ట్రం వాడో ఏ జిల్లా వాడో అది ఎక్కడ జరిగిందో కూడా తెలియదు. కాకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో లేకపోతే వాడు యూట్యూబ్ లోనో చూస్తా ఉంటే ఈ వీడియో వచ్చింది నా కళ్ళ ముందు. చూసిన తర్వాత నేను వాల్యూమ్ తక్కువ చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆ మొత్తుకునే మొత్తుకోడికి పక్క రూమ్ లో ఉన్నోడు భయపడి చచ్చేలాగా అంత అరుపులతోటి ఆ అబ్బాయి అలా చేస్తా ఉండి పిచ్చోడిలాగా ఒక సైకో లాగా బిహేవియర్ చేస్తా ఉంటే నాకు చాలా భయం వేసింది. నిజంగా అబ్బాయికి ఏమన్నా సైకో ఏమన్నా అంటే మైండ్ మతి స్థిమితం లేదా, ఎందుకు అలా అరుస్తున్నాడు అనే ఒక పరిస్థితికి నేను వచ్చాను. దాని తర్వాత చూస్తే ఆ టీవీలో క్రికెట్ వస్తా ఉంది. ఓహో, ఈ క్రికెట్ ను చూసి గెలిచినందుకో లేకపోతే 6 కొట్టినందుకో 4 కొట్టినందుకో ఈ విధంగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడేమో అనుకున్నాను, కానీ అది ఆనందం వ్యక్తపరిచేలా లేదా వీడియో పిచ్చోడిలా బిహేవియర్ చేసినట్టుంది, ఒక సైకోలో అరిచినట్టుంది. లేకపోతే ఈ మధ్యకాలంలో బాగా సెల్ ఫోన్లు చూసి 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 కొంతమంది పిల్లలకి మెంటల్ వచ్చి పిచ్చి పిచ్చి బిహేవియర్ చేస్తా ఉన్నారు. ఆ విధమైనటువంటి ఏమైనా రుగ్మత వచ్చిందేమో అనుకున్నాను తప్ప అది ఆనందం ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. పక్కనే ఉన్న ముసలమ్మ ఎంతో ఒక భయాందోళనతో వీడికి ఏమైందని చూస్తా ఉంది. వాడు చొక్కా ఇప్పివేయడం, భూమి మీద సాష్టాంగం పడడం, ఆ చేతుల్లో కండలను ఇలా చేసి ఒక సైకిల్లాగా బిహేవియర్ చేయడం అనేది వాస్తవంగా మనందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ఆనందం ఎలా పడాలో, సంతోషం ఎలా పడాలో, దుఃఖం వస్తే కన్నీళ్లతో మనం వేదన ఎలా పడాలో నేర్చుకోవాలే తప్ప అటువంటి అరుపులు ఎరిసి పిచ్చివాడిలాగా సైకోలాగా బిహేవియర్ చేయకూడదు. అటువంటి పరిస్థితులకు పాల్పడకూడదు. అదే ముఖ్యంగా తల్లిదండ్రులకు విధేయత చూపించి మౌనంగా పిల్లలు ఒద్దిగి మదిగి మరి జీవించాలని ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఇదే విధంగా ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలనేసి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా తమ పిల్లలకు అసలు విధేయత వినయ విధేయతలు అంటే ఏంటో తప్పకుండా నేర్పించండి. అదేవిధంగా ఎవరైనా పిల్లలు ఈ వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా తల్లిదండ్రులకు విధేయత చూపించండి. మీ ఆనందాన్ని అమితంగా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అరుపులతోటి మీరు సెలబ్రేషన్ చేసుకుంటే మీకు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులలో గుండె ప్రతి ఒక్కరిది బలహీనంగా ఉంది. మీ గుండె బలహీనత పడిన ఆ గుండె మీరు ఆ సాష్టాంగ పడటం, ఆ అరుపులు అరవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి హార్ట్ అటాకులు రావడం వల్ల కుటుంబాలలో పిల్లలు కోల్పోతే తల్లిదండ్రుల వేదన ఎంత ఉంటుందో మాకు తెలుసు. మేము రోజు చాలా చూస్తున్నాం కాబట్టి మీ అందరికీ ఇది ఒక అవేర్నెస్ గా ఉంటుందని వీడియో చేశాను. ఆ పిల్లోడి మీద కానీ ఆ తల్లిదండ్రుల మీద కానీ మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. పిల్లలు ఎలా బిహేవియర్ చేయాలి తల్లిదండ్రుల ముందే కాదు బయట కూడా ఎలా బిహేవియర్ చేయాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎలా నేర్పించాలి. ఆ విధంగా ఆ పిల్లోడు అరుస్తా ఉంటే కనీసం ఆపడానికి కూడా చూడట్లేదు. ఎదురుగా ఉన్న ముసలమ్మ మాత్రం చాలా బాధపడతా ఉంది, భయపడతా ఉంది. దాన్ని నేను గమనించా కనుక మీ అందరికీ అవేర్నెస్ ఇద్దామనేసి వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీటిని మీరు పాటించి మీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి ప్రవర్తన చేస్తే తప్పకుండా సరిదిద్దుతారని తెలియజేస్తూ నేను మీ అదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.